పిల్లలలో ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ దేవుని పిల్లలుగా ఏంటి అంటే, చూడండి, తల్లిదండ్రుల యొక్క పోలికలు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల యొక్క బుద్ధులు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల యొక్క రోగాలు ఒకవేళ వాళ్ళకి ఉంటే అవి వంశపారంపర్యంగా షుగర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు వస్తాయి. అవన్నీ వారసత్వంగా వచ్చేస్తాయి. అట్లాగే దేవుని పిల్లలు అంటే వారిలోకి ఫస్ట్ రావాల్సింది ఏంటి అనంటే, మొదటి పేతురు 1 అధ్యాయము 14వ వచనం దేవుని వాక్యంలో చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఆయన ఎవరట? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న దేవాతి దేవుడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడే. ఆమేన్. అలాగే లేవీయులకు 19వ అధ్యాయము 2వ వచనాన్ని దేవుని వాక్యంలో చదువుదాం. లేవీయులకు మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏమై ఉన్నాడట? పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మీకు ఈ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాతానుకి, మనుషులకి, సాతానుకి దేవుని పిల్లలకి, సాతానుకి దూతలకి, సాతానుకి మిగతా దేవుని వైపు ఉన్న వారందరికీ ఉండే ప్రధానమైన తేడా ఏంటనంటే, సైతానికి టాలెంట్లు ఉంటాయి, దేవుని బిడ్డలకి టాలెంట్లు ఉంటాయి. సైతాను మాట్లాడగలడు, దేవుని బిడ్డలో మాట్లాడగలడు. సైతానికి కొంత పవర్ ఉంది, మనుషులకు కొంత పవర్ ఉంది, దేవుని దూతలకు కొంత పవర్ ఉంది. దేవుడు ఇచ్చాడు. ఈ విధంగా కామన్గా అన్నీ ఉంటాయి. కానీ సాతానుకు ఉండనిది ఏంది అని అంటే పరిశుద్ధత ఉండదు. ఏముండదు? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధులు ఎలా అవుతారు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడటం, అలాగనే ఆయన వాక్యానికి అనుసరించి జీవించుచున్నటువంటి వారు, అనగా వాక్యము అనేది ఉదక స్నానము చేత శుద్ధీకరింపబడిన వారై పరిశుద్ధపరచబడతారు. యేసుక్రీస్తు రక్తము అలాగే యేసుక్రీస్తు యొక్క వాక్యము ఒక మనిషిని పరిశుద్ధునిగా చేస్తుంది. ఆయనకు మరో పేరు ఏంటంటే పరిశుద్ధుల దేవుడు. ఏమంటారు ఆయన్ని? పరిశుద్ధులకు దేవుడు. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వారిని పాపములో ఉంచడానికి కాదు, పరిశుద్ధతలోనికి నడిపించడానికి. పెంట కుప్పలో నుండి జనములను లేవనెత్తుతున్నాడు. నరకంలోకి వెళుతున్నటువంటి వారిని పరలోకానికి లాగుతూ ఉన్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నా వారి కొరకు క్రయధనం చేసి ఆయన వారిని పిలుస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులమై ఉండవలనని దేవుడు మనలను పిలుచుచూ ఉన్నాడు. బిగ్గరగా శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పరిశుద్ధతను మనం మన జీవితాలలో కొనసాగించనివ్వాలి. చూద్దాం, రోమీయులకు 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. కరుణించు దేవుని వలనే అగును. కరుణించు దేవుని వలనే అగును. దేవుడే ఒక మనిషిని పరిశుద్ధునిగా తీర్చిదిద్దుతాడు. ఎందుకనంటే, ఆయన పిల్లలముగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. బిగ్గర శబ్దం హల్లెలూయా. చాలాసార్లు మనుషులు వాళ్ళ జీవితాలలో కొన్ని పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, 2 రకాల పాపాలు ఉన్నాయి.
డైరెక్ట్ పాపం, ఇండైరెక్ట్ పాపం. చెప్పండి. డైరెక్ట్ పాపం, ఇండైరెక్ట్ పాపం. చెప్పాలి. డైరెక్ట్ పాపం అంటే నువ్వే పాపం చేయటం, డైరెక్ట్గా పాపం చేయటం. ఇది అందరికీ తెలుసు. అయ్యా ప్రభు, నేను పాపం చేశాను, పలానా దొంగతనం చేశాను, పలాని వ్యక్తి జీవితంలో ఇలా చేశాను, అలా చేశాను, నన్ను క్షమించు అని అడిగేస్తాం, బాగుంది. కానీ ఇంకో రెండో రకం పాపం ఎందుకు గుర్తుపట్టం మనం దాన్ని. ఈ రెండో రకం పాపం ఎలాంటిది అని అంటే ఇండైరెక్ట్ సిన్. అది ఎలాంటిది అని అంటే మనం పాపం చెయ్యము కానీ పాపులను గురించి కానీ, లేదా నిన్ను ఎవరన్నా గాయపరిచినా, నిన్నెవరన్నా ఇబ్బంది పెట్టినా, నిన్నెవరన్నా తిట్టినా వాళ్ళ మీద విపరీతమైన కోపం, ద్వేషం, కక్ష, పగ మనలో ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా. నిజానికి కొట్టినోడు కంటే కొట్టినోడి మీద పగ పెట్టుకున్నాడు ఎక్కువ పాపం చేసినట్టు. తిట్టినోడు కంటే తిట్టినోడి మీద కోపం పెట్టినోడు ఎక్కువ పాపం చేసినట్టు. సాతాను నీ జీవితాన్ని కదిలించకుండా ఎక్కువ శాతం ఎవరిని పాడు చేయడానికి వాడు వస్తాడు అని అంటే డైరెక్ట్గా పాపం చేసి పశ్చాత్తాపడి అవి క్షమించబడతాయి, తెలుస్తాయి కాబట్టి. కానీ ఇవి తెలియకుండా మనల్ని అల్లుకుంటాయి. ఈ కోపము, ఈ మత్సరము, ఇలాంటివన్నీ తెలియకుండానే మనలో వృద్ధి చెందుతాయి. తెలియకుండానే ఒకరి మీద అది మనలో పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటివి సాతానుకు చోటిస్తాయి మన జీవితాలలో. మీకు విషయం తెలిసిన, దేవుని గుణం ఏంటంటే క్షమాపణ గుణం, దేవుని గుణం ఏంటంటే ప్రేమించే గుణం, దేవుని గుణం ఏంటంటే తగ్గించుకునేటువంటి గుణం, దేవుని గుణం ఏంటంటే రక్షించే గుణం, దేవుని గుణం ఏంటంటే కాపాడే గుణం. సాతాను గుణం ఏంటంటే ఎవడన్నా తప్పు చేస్తే వీడు చేశాడు రా, తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడని నిందించే గుణం. ఎవరన్నా పాపం చేశారంటే వీడు పాపి 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 అని వాడు పాపి అని అనుకొని చచ్చిపోయేలా చేస్తాడు. వాడిని అక్యూజర్ అనేసారు, అంటే నిందారోపణ చేయువాడు. దేవుళ్లాగా క్షమిద్దామా, లేకపోతే సాతాన్లాగా నిందారోపణ చేద్దామా? చూడండి, క్షమించమని అడిగినా దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించినా దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించమని అడగని కొన్ని పాపాలు ఏమైనా ఉన్నాయంటే ఇండైరెక్ట్గా మనం చేసేటువంటి పాపాలు. అవి ఎలా ఉంటాయనంటే లోపల పెరుగుతుంది మత్సరము, కోపము. ఇక అసలు కలవము, మాట్లాడుకోము, విడివిడిగా ఉంటాం, వేరువేరుగా ఉంటాం. అవసరమైతే అవతల నీ సంగతి చూస్తారా, తర్వాత సంగతి అన్నట్టుగా లోపల పగ పెట్టుకుంటాం, కోపం పెట్టుకుంటాం, ఈర్ష్య పెట్టుకుంటాం. ఆ ఈర్ష్య, ఆ పగ, ఆ కోపము సాతానుకు చోటిస్తుంది. అందుకే మనం ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే హెబ్రీయులకు 12వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీయులకు 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేదైన వేరు ఏందంట? చేదైన వేరు. గట్టిగా చెప్పాలి. చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అనేకులు ఏమవుతున్నారట? అపవిత్రులైపోతున్నారు. చూడండి, దేవుడు కృప వలన క్షమిస్తున్నాడు, కృప వలన రక్షిస్తున్నాడు, కృప వలన లేవనెత్తుతున్నాడు. కృప నీకు అర్హత లేకపోయినా కృప వలన దేవుడు నీకు అర్హతనిచ్చి నిన్ను లేవనెత్తుతున్నాడు. కానీ అలాంటి కృపను పొందకుండా చేసేది ఏంటి? అలాంటి దయను పొందకుండా చేసేది ఏంటి అనంటే చేదైన వేరు. ఏంటండి? చేదైన వేరు. మనం చూసాం, సుంకరి ప్రార్థన మనం చూసాం. ఇంకా ఎవరండి? పరిసయ్యుని ప్రార్థన మనం చూసాం. సుంకరేమో తల పైకెత్తి దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం లేక, అయ్యో నేను పాపిని, నీ ఎదుట నిలబడడానికి నాకు కొంచెము కూడా అర్హత
లేదు ప్రభువా అన్నందుకు దేవుడు ఆయన్ని క్షమించేశాడు. ఈ పరిసయ్యుడేమో పాపం ఏం చేయలే, కానుకలు ఇచ్చాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, కానీ అతను హృదయంలో ఏమనుకున్నాడు అని అంటే, వాడిలాగా నేను లేను. ఇప్పుడు చూడండి, నిజంగా పాపం చేసి క్షమించమన్నాడు, క్షమించబడ్డాడు. కానీ ఇతను మాత్రం క్షమించబడలేదు, అంగీకరింపబడలేదు. దేవుడు ఇతని ప్రార్థన ఆలకించలేదు. కారణం ఏందో తెలుసా? హృదయంలో చేదైన వేరు ఒకటి మలుస్తుంది. అదేం చేస్తుంది? చేదైన వేర్లు ఏం చేస్తాయి అని అంటే, దేవుని కృపను పొందుకోనివ్వకుండా అడ్డుపడటమే కాకుండా అనేకులు అపవిత్రులవుతారు. అపవిత్రులు అయ్యారు అని అంటే అపవిత్రాత్మలకు చోటిచ్చినట్లే. ఎయిర్పోర్ట్ కడితే విమానాలు ఆగడానికే కదా, అవునా? ఎయిర్పోర్ట్ కట్టారంటే విమానాలు ఆగడానికి. అట్లాగే అపవిత్రులు అయితే అపవిత్రాత్మలకు చోటు ఇవ్వడానికే. కాబట్టి చేదైన వేరు ఏదియు మీ హృదయములో మలవకుండా చూసుకొనుడి. అది ఏదైనా సరే. ఆమేన్. బిగ్గర శబ్దం హల్లెలూయా. చేదైన వేరు మనలో మలవకుండా మనము చూసుకోవాలి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలో నిర్గమకాండము 15వ అధ్యాయము 22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద చనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఏం చేశాడు? వారికి ఏం ఎదురైంది? చేదు ఎదురైంది. మన జీవితాల్లో ఏం ఎదురవుతాయి? చేదులు ఎదురవుతాయి. కొన్నిసార్లు చేదులు ఎదురవుతాయి. ఒక మాట చెప్తాను, మీ ఇంట్లో చుట్టాలు పెళ్లి చేసుకొని నిన్ను పిలవలేదంటే, ఫంక్షన్ చేసుకొని నిన్ను పిలవలేదనంటే, బర్త్డే చేసుకొని నిన్ను పిలవలేదనంటే నీలో ఏం మలుస్తుంది? చేదు. ఇంకంతే. నన్ను పిలవలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పిలవలేకపోయినా దేవుడు నిన్ను అందులో పాలు ఉండొద్దు అనుకున్నాడు కాబట్టి నిన్ను తప్పించాడు అనుకోవాలి. హల్లెలూయా. బిగ్గర చెప్పాలి హల్లెలూయా. అంతేగాని నన్ను పిలవలేదని లోపల చేదైన వేర్లు చిగురించేలాగా ప్రవర్తించకూడదు. మనం క్రైస్తవులమైనటువంటి మనం, పవిత్రుడైన దేవుడు మనలో పనిచేయాలంటే మనం పవిత్రపరచబడాలి, కానీ అపవిత్రపరచబడకూడదు. కొంతమంది తిండి ద్వారా అపవిత్రపరచబడతారు, కొంతమంది శరీర క్రియల ద్వారా అపవిత్రపరచబడతారు, కొంతమంది నోటి మాట ద్వారా అపవిత్రపరచబడతారు, కొంతమంది చూపు ద్వారా అపవిత్రపరచబడతారు, కొంతమంది తలంపుల ద్వారా అపవిత్రపరచబడతారు. ఈ విధంగా ఏ రకంగా ఒక మనిషి అపవిత్రపరచబడినా పవిత్రాత్మ పరిశుద్ధాత్మకు చోటు వారిలో ఉండదు. కనుక దేవుని కార్యాలు వారు పొందుకోవడం కష్టమవుతుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు, చేదైన వేరు మొలిసిందనంటే కృపను పొందుకోకుండా అడ్డుపడుతుందట. చేదైన వేరు దేవుని కృపను పొందుకోనివ్వదంట. కృప వలన రక్షణ, కృప వలన స్వస్థత, కృప వలన విడుదల, కృప వలన సమస్తాన్ని దేవుడు మనకిస్తుంటే సమస్తాన్ని ఈ చేదైన వేరు ఆపివేస్తుందట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. తన శిష్యులను చూసి వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఏం చేయాలట? తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏందనంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపవలెను. ఎప్పుడైనా సిలువ వైపు చూస్తే మనకేం కనబడాలో తెలిసిన, దేవుడు మనవి తీసుకున్నాడు, అదొకటి కనబడాలి. అలాగే ఆయన కుమారుడిగా నువ్వు కూడా ఇతరులవి తీసుకోగలిగేవాడివి అవ్వాలి. నువ్వు కూడా అదే సిలువలో వేలాడుతున్న క్రీస్తు వంటి వాడవు కావాలి. ఏది ఏమైనప్పటికీ నీ భారాలు, నీ ఆశీర్వాదాన్ని ఆపే అడ్డుగోడలు అవన్నీ దేవుడు తీయడానికి వచ్చాడు. కాబట్టి మీలోనే మలుచుచున్నటువంటి మీకెదురైన ఈ చేదైన మారా వంటి అనుభవాలలో మీరు ఏమాత్రం నొచ్చుకోకూడదు, బాధపడకూడదు, దుఃఖపడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు. ప్రభువైన యేసుక్రీస్తును నానా చిత్రహింసలు చేసి చంపివేశారు. కానీ చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు.